బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్. ట్రంప్ రెండోసారి ఎన్నికవటంతోనే కొత్త పాలసీ తీసుకొచ్చాడు. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్. ఎవరైతే పిల్లలు ఇప్పుడు పుడుతున్నారో వాళ్ళకి సిటిజన్షిప్ అమెరికాలో రాదు అంటూ, వాళ్ళకి పేరెంట్స్కి వాళ్ళకి వీసాలు రావు, గ్రీన్ కార్డ్ రావు అంటూ కొత్త ఇష్యూ జరుగుతుంది చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు ట్రంప్. దీన్ని సమర్థిస్తూ వాళ్ళ లాయర్ కేసు వేసిన ఇతర పార్టీలు, ఇతర 22 రాష్ట్రాలు మాట్లాడిన దానికి కూడా దాన్ని సమర్థిస్తూ వాళ్ళ లాయర్ మళ్ళీ మేము వేరే కోర్టుకు వెళ్తాం, దీన్ని పై కోర్టుకు వేస్తామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కోర్టు కేసు నిలుస్తుంది, ఇమిగ్రెంట్స్ అందరికీ ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. రానున్న ఫిబ్రవరి 20 వరకు చాలామంది ఆల్రెడీ ఇప్పటికే సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుందేమోనని చెప్పనని ఇప్పటికే అందరూ హాస్పిటల్స్కి తరలిపోతున్నారు. ప్రీమెచ్యూర్ బేబీ బోర్న్ కోసం ట్రై చేస్తూ వాళ్ళు సిటిజన్షిప్ కోసం లూజ్ చేసుకోవాలని చెప్పని అనుకోకుండా వాళ్ళు సి సెక్షన్ కూడా ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రిలేటెడ్గా బర్త్ రైట్ సిటిజన్షిప్కి అవ్వటంతో ఇతర రాష్ట్రాలు, యుఎస్లో ఉన్న 22 రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా కేసు వేశాయి. అలాగే H1 రూల్స్, H1B రూల్స్, బిజినెస్ వీసా రూల్స్ అన్నీ చేంజ్ అవ్వబోతున్నాయి. సో ప్రజెంట్ అయితే బర్త్ రైట్ క్యాన్సిలేషన్షిప్ ఫిబ్రవరి 20 వరకు ఉంది గడువు. ఆ 20వ తారీఖు తర్వాత నుంచి కంప్లీట్గా టెంపరీగా ఏదైతే అప్లై అయ్యిందో అది కంప్లీట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్మనెంట్ అని చెప్పని ట్రంప్ చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అని చెప్పి కాంగ్రెస్ మ్యాన్ ఓట్ వేసిన తర్వాత కానీ తెలుస్తుంది మనకి ఎలాగైతే ఇండియాలో పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి అని చెప్పని అనుకుంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ 3/4 ఆఫ్ ద పీపుల్ ఓటర్స్, ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేసిన తర్వాత కానీ బిల్ పాస్ అవుతుంది. అదేవిధంగా యూఎస్లో కాంగ్రెస్ మెన్ అందరూ ఓటేసిన తర్వాత రిపబ్లికన్, డెమోక్రటిక్స్ అండ్ ఇండిపెండెంట్స్ వాళ్ళందరూ ఓటు వేసిన తర్వాత ఎప్పుడైతే హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ ఓట్ వస్తుందో ఆ తర్వాత బిల్ పాస్ అవుతుంది. సో ఇది బిల్ పాస్ అవుతుందా లేదా మనకైతే ప్రజెంట్ ఐడియా లేదు, కానీ రానున్న రోజుల్లో తెలియబోతుంది. ఆఫ్టర్ ద బిల్ కంప్లీట్ కాంగ్రెస్ మెన్ ఓట్ వేసిన తర్వాత ఇది బిల్ పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పటి వరకు అయితే మనం ఏమీ కన్సిడర్ చేయలేం. సో ద నెక్స్ట్ హియరింగ్ ఆఫ్ ద కేస్ విల్ బీ ఆన్ February 6, 2025. ఇప్పుడు ప్రజెంట్ వేసిన కేసు అదైతే కొట్టివేయడం జరిగింది, అది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పనని ఆల్రెడీ కోర్టు జారీ చేసింది. దాన్ని వాళ్ళ లాయర్ కూడా సమర్థించారు. టెక్కీస్ ఎవరైతే మెజారిటీగా 7% ఆఫ్ ద యుఎస్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీసా చేంజెస్ అండ్ రూల్స్, పాలసీస్ చేంజ్ అవబోతున్నాయి. యూజువల్లీ H1B వీసాస్ అందరికీ ఎలాగ అప్లికబుల్ అవుతాయి అంటే ఎవరైతే స్కిల్డ్ లేబర్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. స్కిల్డ్ లేబర్స్ కాని వాళ్ళు, ఎస్పెషల్లీ ఇండియన్ టెక్కీస్ వెళ్ళిపోవాలి అని చెప్పని అంటూ ఆల్రెడీ అక్కడ నినాదాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. దాన్ని కాల్ చేస్తున్నాయి ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగాన్ని లాంచ్ చేశారు. దానితో ఆ నినాదంతోనే అందరూ ఇండియన్ టెక్కీస్, చైనా, రష్యా ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తిప్పి పంపించేస్తున్నారు. H1 వీసాస్ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ H1B వీసాస్ లాటరీ సిస్టమ్ తీసేసేయాలని చెప్పనని కొత్త పాలసీ కూడా రాబోతుంది. సో రానున్న సంవత్సరాల్లో H1B ఎవరైతే స్కిల్ లేబర్స్ ఉంటారో ఆ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినవి వాటినే కన్సిడర్ చేయాలి. అది ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి అక్కడ లేబర్ దొరకకపోతే ఎవరైతే అక్కడ స్కిల్ లేబర్ ఉన్నారో ఫస్ట్ అక్కడ వాళ్ళని కన్సిడర్ చేయాలి. అక్కడ కూడా కన్సిడర్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ బాగా అవసరం, ఈ క్యాండిడేట్ లేకపోతే మాకు జాబ్ వర్క్ అవ్వదు అని చెప్పని అనుకుంటే తప్ప అటువంటి వీసాస్ చెయ్యొద్దు అండ్ వాటికి మేము లాటరీ సిస్టమ్స్ తీయము అని చెప్పని కూడా చెప్పారు. సో అట్లాగే H1 డిపెండెంట్ వీసాస్ కూడా తగ్గిపోతాయి. ప్రజెంట్ ఎవరైతే H1 వీసాస్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు లీగల్ కాదు, వర్క్ చేయకూడదు అని చెప్పని కొత్త కొత్త పాలసీస్ రాబోతున్నాయి. అట్లాగే కంపెనీ ట్రాన్స్ఫర్, L1 పాలసీ, L1 బిజినెస్ వీసాస్ అవి కూడా మనకి తగ్గిపోయే అవకాశం ఉంది. ఆల్ దీస్ వీసాస్ ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ after Trump 2.0. So kindly please do follow and subscribe our channel. Thank you.